నమస్కారం. మీ దగ్గర క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చాలా ధీమాగా ఉన్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మనం క్యాష్లెస్ అని దేన్నైతే నమ్ముతున్నామో దానికి అసలు నిజానికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. సో ఈరోజు మనం ఆ అపోహల వెనకున్న నిజాన్ని బయటకు తీద్దాం. వినడానికే చాలా బాధగా ఉంది కదూ ఈ మాట. కానీ ఇది చాలా మంది జీవితాల్లో జరుగుతున్న ఒక కఠినమైన నిజం. ఇన్సూరెన్స్ ఉంది కదా అని ధైర్యంగా హాస్పిటల్కి వెళ్తే చివరికి బిల్లు కట్టేటప్పుడు సొంత జేబులోంచి లక్షలు చెల్లించాల్సి వస్తోంది. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఇదేదో ఒకరిద్దరి సమస్య అనుకుంటే పొరపాటే. లెక్కలు చూస్తే మనసు కీడు శంకిస్తుంది. ఇన్సూరెన్స్ ఉన్నవాళ్లల్లో కూడా ఏకంగా 40% మంది ఇప్పటికీ తమ సొంత డబ్బుతోనే బిల్లులు కడుతున్నారు. అంటే ఆలోచించండి, ప్రతి 10 మందిలో 4 ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఇబ్బంది పడుతున్నారన్నమాట. సరే, అయితే ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ క్యాష్లెస్ ఇన్సూరెన్స్ అనే పెద్ద అపోహని బద్దలు కొడదాం. క్యాష్లెస్ అనే మాటకు నిజమైన అర్థమేంటో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, చాలామంది పొరబడేది ఇక్కడే. క్యాష్లెస్ క్లెయిమ్ అంటే సింపుల్గా ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్తో నేరుగా మాట్లాడి బిల్ సెటిల్ చేసే ఒక ప్రాసెస్ అంతే. దానర్థం మీ జేబులోంచి ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదని అస్సలు కాదు. మీ పాలసీలో గనక ఏమైనా కండిషన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది. అలాంటప్పుడు మన జేబుకు చిల్లు పెట్టే ఆ విలన్స్ ఎవరో? సరే, మన కథలో మొదటి విలన్ని పరిచయం చేద్దాం. దాని పేరే డిడక్టిబుల్. ఇది ముఖ్యంగా టాపప్, సూపర్ టాపప్ ప్లాన్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. డిడక్టబుల్ అంటే ఏంటో తెలుసా? చాలా సింపుల్. ఇన్సూరెన్స్ కంపెనీ తన డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టే ముందు మీరు మీ జేబులోంచి కట్టాల్సిన ఒక ఫిక్స్డ్ అమౌంట్ అన్నమాట. ఆ అమౌంట్ కట్టాకే ఇన్సూరెన్స్ కంపెనీ పిక్చర్లోకి వస్తుంది. ఈ ఉదాహరణ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అనుకుందాం, మీ హాస్పిటల్ బిల్ 6 లక్షల రూపాయలైంది. మీ పాలసీలో 3 లక్షల డిడక్టిబుల్ ఉంది. అప్పుడేమవుతుంది? ఇన్సూరెన్స్ కంపెనీ కేవలం మిగిలిన 3 లక్షలే ఇస్తుంది. ఆ మొదటి 3 లక్షలు మాత్రం మీరే మీ సొంత డబ్బులతో కట్టుకోవాలి. రైట్. ఇక మన కథలో రెండో విలన్ని కూడా చూసేద్దాం. దాని పేరే కో-పేమెంట్. పేర్లోనే ఉంది కదా. కో అంటే కలిసి కట్టడం. అంటే మీరు కూడా బిల్లులో కొంత వాటా పంచుకోవాల్సిందే. కో-పేమెంట్ క్లాజ్ అంటే టోటల్ బిల్ అమౌంట్లో ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్, అది 10% కావచ్చు, 20% కావచ్చు, పాలసీ తీసుకున్నవాళ్లు భరించాలి. ఇది ముఖ్యంగా సీనియర్ సిటిజన్ ప్లాన్స్లో కామన్గా ఉంటుంది. కానీ చాలామందికి క్లెయిమ్ చేసే వరకు ఈ విషయం తెలియనే తెలియదు. ఒకసారి ఈ బార్ చార్ట్ చూడండి, విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. మీ హాస్పిటల్ బిల్ 5 లక్షలు అనుకుందాం. మీ పాలసీలో 20% కోపేమెంట్ కండిషన్ ఉంది. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేది 4 లక్షలు మాత్రమే. ఆ మిగిలిన ₹1,00,000 మీ జేబు నుంచే వెళ్ళాలి. ఓకే, ఇప్పటి వరకు చూసినవి చిన్న విలన్స్. ఇప్పుడొస్తున్నాడు బిగ్ బాస్, అందరికంటే పెద్ద విలన్. అదే రూమ్ రెంట్ లిమిట్స్. ఇది చాలా మందికి తెలియని చాలా ప్రమాదకరమైన విషయం. మీ బిల్లుని ఊహించని రేంజ్కి తీసుకెళ్లగలదు. చాలామంది ఏమనుకుంటారంటే, నా పాలసీలో రూమ్ లిమిట్ 5,000 అనుకుందాం, నేను 8,000 రూమ్ తీసుకుంటే ఆ ఎక్స్ట్రా 3,000 నేనే కట్టుకుంటే సరిపోతుంది కదా అని. కానీ అక్కడే ఉంది అసలు ట్విస్ట్. వాస్తవంలో జరిగేది వేరు. మీరు ప్రొపోర్షనల్ డిడక్షన్ అనే ఒక పెద్ద ఉచ్చులో పడిపోతారు. అసలు ఏంటి ప్రొపోర్షనల్ డిడక్షన్? సింపుల్గా చెప్పాలంటే ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. మీరు మీ పాలసీ లిమిట్ కన్నా కాస్ట్లీ రూమ్ తీసుకున్నారనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ కేవలం రూమ్ రెంట్లోనే కాదు, డాక్టర్ ఫీజు, నర్సింగ్ ఛార్జీలు, మందులు, టెస్ట్లు, ఇలా అన్నింటిలోనూ అదే ప్రపోర్షన్లో కోతలిదిస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? జస్ట్ ఏదో కొంచెం బెటర్ రూమ్కి అప్గ్రేడ్ అయినందుకు చివరికి మీ జేబులోంచి 1,00,000 లేదా అంతకంటే ఎక్కువ డబ్బులు అదనంగా కట్టాల్సి రావచ్చు. చూడండి ఎంత ప్రమాదకరమో. ఈ పెద్ద విలన్స్ మాత్రమే కాదు, మీ పాలసీ డాక్యుమెంట్లో చిన్న చిన్న అక్షరాల్లో ఇంకా చాలా ట్రాప్స్ దాగున్నాయి. అవి కూడా మనకు తెలియకుండానే మన జేబుకు పెద్ద చిల్లు పెడతాయి. ఉదాహరణకు కన్జ్యూమబుల్స్ అంటే హాస్పిటల్లో వాడే గ్లౌజులు, సిరంజులు, మాస్కులు, బ్యాండేజీలు లాంటివి. ఇవి చిన్నవే అనిపిస్తాయి కానీ టోటల్ బిల్లులో 5-20% వరకు ఇవే ఉంటాయి. చాలా పాలసీలు వీటిని కవర్ చేయవు. సో ఆ భారం కూడా మనపైనే పడుతుంది. ఇక మరో ముఖ్యమైన విషయం వెయిటింగ్ పీరియడ్స్.
పాలసీ కొన్న మొదటి 30 రోజులు యాక్సిడెంట్స్ తప్ప ఇంకేమీ కవర్ అవ్వదు. కొన్ని సర్జరీలకు 1-2 ఏళ్లు, అలాగే ముందు నుంచి ఉన్న జబ్బులకు 2-3 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది. ఈ టైంలో గనక క్లెయిమ్ చేస్తే చేతికి చిల్లిగవ్వ కూడా రాదు. ఇంకా కొన్ని విషయాలున్నాయి. హాస్పిటల్లో చేరకముందు అయ్యే ఖర్చులు, డిశ్చార్జ్ అయ్యాక అయ్యే ఖర్చులు, వీటికి సరిపడా కవరేజ్ ఉందో లేదో చూసుకోవాలి. అలాగే హైదరాబాద్, బెంగుళూరు లాంటి పెద్ద నగరాల్లో ఉంటున్నప్పుడు తక్కువ సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకుంటే అది అస్సలు సరిపోదు. సరే, ఇన్ని సమస్యలున్నాయి, మరి సొల్యూషన్ ఏంటి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? డోంట్ వరీ, ఇప్పుడు మనం సమస్యలించి పరిష్కారాల వైపు వెళ్దాం. మనకు నిజంగా అండగా నిల్చే పాలసీని ఎలా ఎంచుకోవాలో చూద్దాం. ఈ 5 పాయింట్ల చెక్లిస్ట్ గుర్తుపెట్టుకోండి. 1. ఎక్కువ సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకోండి. 2. రూమ్ రెంట్ లిమిట్ లేని పాలసీనే తీసుకోండి, ఇది చాలా ముఖ్యం. 3. కో పేమెంట్ క్లాజ్ లేని ప్లాన్ ఎంచుకోండి. 4. కన్జ్యూమబుల్స్ కవర్ అయ్యేలా ఒక యాడ్ ఆన్ తీసుకోండి. ఇక 5ది అన్నిటికన్నా ముఖ్యమైనది, ఎంత త్వరగా పాలసీ కొంటే అంత త్వరగా ఈ వెయిటింగ్ పీరియడ్స్ గడిచిపోతాయి. చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు మీ దగ్గరున్న ఇన్సూరెన్స్ పాలసీ మీకు నిజమైన ఆర్థిక రక్షణ ఇస్తోందా, లేక కేవలం నాకు ఇన్సూరెన్స్ ఉందిలే అనే ఒక ఫాల్స్ సెక్యూరిటీ ఫీలింగ్ని మాత్రమే ఇస్తోందా? దీని గురించి ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి.